వంద రోగాలను నయం చేసి, ఆరోగ్యానికి మేలు చేసే మునగాకుతో 4 రకాల రెసిపీస్‌ని చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకుని ఎలా డ్రై చేసుకోవాలో చూపించబోతున్నానండి. హెల్త్ బెనిఫిట్స్‌ని తెలుసుకుంటూ ఈ మునగాకుని ఎలా డ్రై చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మరీ పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా లేతగా ఉన్న మునగాకుని తీసుకోండి. మునగాకుని తీసుకొని సపరేట్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్‌ని ఏ విధంగా అయితే సపరేట్ చేస్తామో వీటిని కూడా అదే విధంగా సపరేట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఇవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి స్లోగా చూసుకుంటూ లీవ్స్‌ని సపరేట్ చేసుకోండి. ఇలా లీవ్స్‌ని సపరేట్ చేసుకున్నాక ఎండలో క్లాత్‌ని పరుచుకొని క్లాత్ పైన ఈ ఆకుని వేసి పల్చగా వేసుకొని డ్రై చేసుకోవాలి. 1 డే మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బాగా డ్రై అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ పైన ఈ విధంగా ఆకులన్నీ వేసుకోవాలి. ఈ మునగాకులో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. 15 డేస్ పాటు ఈ మునగాకుని ఏదో ఒక విధంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా పోతాయి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. స్కిన్ గ్లోగా మారుతుంది. హెయిర్ బాగా పెరుగుతుంది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా రోగాలను కూడా నయం చేసే గుణం ఇందులో ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. ఇందులో మరెన్నో వైటమిన్స్ ఇంకా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మొరింగా లీవ్స్ అనేవి బాగా ఎండిపోయాయి, డ్రై అయిపోయింది. ఇలా చేతుల్లో పట్టుకుంటే స్మాష్ అయిపోవాలి. ఇలా పొడి పొడిగా రావాలి. అయితే అది బాగా డ్రై అయిపోయినట్టు. ఇలా ఎండిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఆకులన్నిటినీ స్మాష్ చేసుకోవాలి. ఇలా మెదుపుకుంటే పొడి పొడిగా అవుతుంది. చిన్న చిన్న పార్ట్స్ లాగా అయిపోతాయి. లేదా మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. మెత్తని పౌడర్ లాగా అయిపోతుంది. మెత్తని పౌడర్లా చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం రఫ్గా హ్యాండ్స్తో క్రష్ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను గ్రైండ్ చేయడం లేదు. ఇలా హ్యాండ్స్తోనే పౌడర్లా చేసేస్తున్నాను. చిన్న చిన్న పార్ట్స్ ఉంటే చాలు. మనం దీన్ని కర్రీస్లోకి ఇంకా చట్నీస్లోకి ఎందులోకైనా వాడుకోవచ్చు. దీన్నే కారం పొడిలాగా పొడి చేసుకొని రోజు తీసుకున్నా చాలా మంచిది. ముందు వీడియోస్లో ఈ పొడిని ఎలా వాడాలో చూపిస్తాను. ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా సన్నగా స్మాష్ చేసుకున్నాక ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి, గ్లాస్ సీసాలోకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఆరోగ్యకరమైన టేస్టీ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ ఒక్క చట్నీ చేసుకుంటే చాలు, అన్నం మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మునగాకులను తీసుకోండి. మునగాకు తీసుకొని వాటిని లీవ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా లేతగా ఉన్న ఆకులని తీసుకొని లీవ్స్ని సపరేట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి ఈ మునగాకుని వేసుకొని వాష్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వాటర్లో ఉంచితే అందులో ఉన్న మట్టి డస్ట్ అంతా పోతుంది. వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ మునగాకుని గుప్పెడంట చేతిలో పట్టినంత తీసుకొని, లేదా కప్తో అయితే 1 కప్పు 2 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు అదే వాటర్లో టమాటాలు 4 టమాటాలు తీసుకోండి. వాష్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కారానికి తగినన్ని పచ్చిమిర్చి వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి లేదా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో దోరగా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ఆయిల్లో కట్ చేసిన 4 టమాటాలు, అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు వేసుకొని మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి. మునగాకు వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత అందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అవనివ్వాలి. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించుకున్న పచ్చిమిర్చి, మగ్గించుకున్న టమాటో ఇంకా మునగాకు వేసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా మునగాకు టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. నచ్చితే తాలింపు వేసుకోండి, లేదా వేసుకోకపోయినా ఇలానే తిన్నా చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి లేదా బ్రేక్ఫాస్ట్లోకి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఆకుకూరల్లో కింగ్ అయిన ఈ మునగాకుని ప్రతిరోజు తినేలా అస్సలు ఆయిల్ వాడకుండా జీరో ఆయిల్ రెసిపీ అన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మునగాకుని తెచ్చుకున్న వెంటనే బాగా వాష్ చేసుకొని లీవ్స్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద గాలికి ఒక 10-20 నిమిషాలు క్లాత్తో తుడిచేసి ఆరబెట్టుకోవాలి. ఇలా గాలికి డ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మినపప్పు 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి. లైట్గా కొద్దిగా స్మెల్ వచ్చే వరకు దూరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో మంటని చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని తర్వాత అందులోకి 1 కప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకోండి. నువ్వుల బదులు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి. నువ్వులు 5 నిమిషాల్లో వేగిపోతాయి. చిన్న మంట పైన దూరగా నువ్వులు చిటపట అనే వరకు వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ టర్న్ అవ్వగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి తుంచి వేసుకోవడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా తుంచి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మరి మాడిపోనివ్వకుండా కొద్దిగా లైట్గా దూరగా వేయించుకోండి. తర్వాత వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి ముందుగా డ్రై చేసుకున్న మునగాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండలో కూడా డ్రై చేసుకోవచ్చు. 1 డే మొత్తం, హాఫ్ డే మొత్తం డ్రై చేసుకొని ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. ఆయిల్ వాడొద్దని కాదు, కానీ ఈ రోజుల్లో చాలామంది వాడేది రిఫైన్డ్ ఆయిల్సే. ప్యూర్గా గానుగ నూనె పట్టించుకొని వాడుకునే వారైతే హ్యాపీగా ఆయిల్ వాడుకొని ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు మునగాకు వేగాక ఇలా పట్టుకుంటే ఈజీగా క్రంచ్ అవ్వాలి, సపరేట్ అయిపోవాలి, ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్నవి అన్నీ కూల్ అవ్వనివ్వాలి, చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ వేయించుకున్న ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి త్వరగా పౌడర్ అవ్వవు కాబట్టి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అందులోకి వేయించి పెట్టుకున్న మినపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కోర్సుగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి వేయించి పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకోవాలి. మునగాకు ఇక్కడ నాకు 2 కప్పుల వరకు వచ్చింది. వేయించుకున్న తర్వాత ఈ 2 కప్పుల మునగాకుని యాడ్ చేసుకొని అందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోండి. పౌడర్లా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత సీసాలోకి లేదా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే. ప్రతిరోజు అన్నంలోకి కలుపుకొని 2 ముద్దలు తింటే చాలండి. ఇందులో ఉన్న అన్ని పోషకాలు బాడీకి అందుతాయి. వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు తప్పకుండా తినాలి. రోజు తినడం వల్ల వైటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. దీన్ని పథ్యం చేసేవాళ్ళు కూడా రోజు తినొచ్చు. ఇది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న మునగాకు పల్లీల చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయిలోకి పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి దూరగా వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ మునగాకు పొడి, తగినన్ని వాటర్, తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ బ్రేక్ఫాస్ట్లోకి, టిఫిన్స్లోకి సెట్ అయ్యే మునగాకు పల్లీల చట్నీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీస్ అన్ని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం
మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ.